నమస్కారం అండి. ఈరోజు మేము విజయవాడలో సిహెచ్ రామారావు గారు ఘంటసాల మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తోటి కలిసినాము. ఆయన మూవీ ఘంటసాల మూవీ ఫిబ్రవరి 14 రోజున రిలీజ్ చేసిండు. దాని వివరాల్లోకి వెళ్ళి ఆయనను అడిగి తెలుసుకుందాము. ఈ ఫిలిం తీయడానికి కారణం ఏంటిది, ఆయనకు ఎందుకు ఈ ఆలోచన తట్టింది అనేది. సార్ మీరు చెప్పండి, ఎందుకు ఎలా? రోజుల్లో కాకుండా పాట నెమ్మదిగా అంతరించిపోతుంది. ఘంటసాల అనే ఆయన ఈ జనరేషన్స్ కూడా గొప్ప గాయకుడు ఆ రోజు అని రాబోయే జనరేషన్స్ అందరికీ కూడా ఆయన గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో సినిమా చేయడం ప్రారంభించింది. అందరికీ తెలుసు, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక ఘంటసాల. అన్నమయ్య రామదాసు గురించి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు చెప్పేశారు. ఇకపోతే ఘంటసాల గురించి చెప్పేవారు, ఆ బాధ్యత నేను తీసుకున్నాను. అటువంటి మహాగాయకుని జీవితాన్ని ఆవిష్కరించడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరో విషయం ఏంటంటే, ఏ గాయకుని మీద కూడా భారతదేశంలో బహుశా ప్రపంచంలోనే పూర్తి నిడివి చిత్రం రావడం ఇదే ప్రప్రథమే. ఆ యొక్క ఖ్యాతి నాకు దక్కినందుకు నేను భగవంతుడు సదా కృతజ్ఞతగా ఉంటాను. ఈ సినిమాలో సుమన్ను, కృష్ణ చైతన్య అనే ఒక వర్ధమాన గాయకుడు, ఆయన భార్య రియల్ లైఫ్ లో కూడా వేయడం జరిగింది. సుబ్బరాయ శర్మ, ఏకే భారవి, ఇందు చూసం మొదలు ఆర్టిస్టులతో సినిమా 2.5 గంటల పూర్తి నిడివి గల సినిమా ఫిబ్రవరి 14. ఎందుకంటే ఫిబ్రవరి 14 అది యాక్చువల్గా ప్రేమికుల రోజు, కానీ మేము ఘంటసాల పాటల ప్రేమికుల రోజుగా దాన్ని గుర్తించి ఆ రోజు విడుదల చేయడం జరిగింది. జిల్లా వారీగా విడుదల చేశాము. జయప్రదంగా నడుస్తుంది. అందుకని ఇది చాలా చాలా బాగా చెప్పారు. మిత్రులారా, ఈ సినిమా మనం ముంబై, మహారాష్ట్రలో అతి త్వరలో ఎఫ్ఎం మరియు రామారావు జాయింట్ ప్రపోజల్ తో అతి త్వరలో మేము ముందుకు వస్తున్నాము. మీరందరూ ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి. తర్వాత మీ మిత్రులకు, ఎస్పెషల్లీ మీ తల్లిదండ్రులకు, నేను చిన్నప్పటి నుంచి ఘంటసాల చాలా పేర్లు విన్నాను, పాటలు విన్నాను. అది నుంచి ఇప్పుడున్న జనరేషన్ కు తెలియకపోవచ్చు, కానీ 40 ఏళ్ళు 40+ వారందరికీ ఘంటసాల అంటే ఎవరు తెలుసు. అది నుంచి అతి త్వరలో మీరు ఎఫ్ఎంతో కనెక్ట్ అయి ఉండండి. అతి త్వరలో మీ అందరికీ మరిన్ని వివరాలతో మళ్ళీ వస్తాము. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగు, జై ఘంటసాల. ఘంటసాల వెంకటేశ్వరరావు, ఊరు చౌటుపల్లి, వయసు 22. నాన్న లేకపోతే ఏంట్రా? ఆపరా, ఆపు, ఆపరా, ఆపరా. ఒక అద్భుతమైన గొంతునిచ్చారయ్యా. సినిమాలు తీయొద్దండి అంటే విన్నారా మాస్టారు? ఈ వీణ తీగ తెగింది, కాస్త చూస్తారా? నేను మళ్ళీ పాడగలనంటావా? పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కొలికింది. నీ గొంతు లేకపోతే పాటకు గొంతే కరువైపోతుంది. నా గొంతు మళ్ళీ మామూలు స్థితికి వస్తుందా? కలయిదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే. అయ్యా, వచ్చేసింది తీయగా పాటలు పాడేది. అయినా జైలుకెళ్ళొచ్చినోడికి పిల్లని ఎవరిస్తారంట? నీ గొంతు మైక్కి పనికి రాదు, వెళ్ళు వెళ్ళు. రాగమయే రావే. ఇక నా వల్ల కాదండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చేయించుకోండి అని తప్పించుకోలేం సావిత్రి.
తస్య హి ధ్రువో మృత్యుః. కనీసం నేను పోయేలాగైనా వినిపిస్తాన్ని మాటి. సావిత్రి, బతికున్నంత కాలం పాడుతూనే ఉండాలి. ఇక నాకు పాడాలనిపించడం లేదు. నేను వచ్చిన పని పూర్తయింది. మరి సెలవు. ఏ గొంతు కోసం అయితే నేను మీ వెంట పడ్డానో ఓ రోజు అదే గొంతు లేకుండా పోతుంది.